వాట్ ఈస్ అప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సీజే రియల్ లైఫ్ మోడ్ సిరీస్ గైస్. ఈరోజు అయితే మన సీజే ఒక కొత్త కార్ని అయితే కొనబోతున్నాడు. సో మనకి కాప్స్ ఇచ్చిన ఈ కార్ని అయితే పక్కన పార్క్ చేసేస్తున్నాను, ఎందుకంటే మన కొత్త కార్ దాంట్లో పెట్టాలి కాబట్టి. అండ్ మేబీ రిటర్న్ కూడా చేసేస్తాను గైస్ నేను దీన్ని కార్ని, ఎందుకంటే రైనీ సీజన్లో అసలు మనకు పనికి రావట్లేదు కారు. సో మనం బ్యాక్ ఇచ్చేయడం బెటర్ ఈ కార్ని. అండ్ మనమైతే సిమియోని డీలర్షిప్కి అయితే వెళ్ళాలి. పోలీస్ అదే కాప్స్ ఇచ్చిన మనీ $30,000 గైస్. $30,000 ఇచ్చారు పోలీసులు అయితే సీజేకి. సో ఆ $30,000 కూడా ఇప్పుడు మనం మొత్తం కార్కి అయితే స్పెండ్ చేయబోతున్నాం గైస్. లెట్స్ గో టు ద డీలర్షిప్. డీలర్షిప్ is somewhere around here. Yeah. లెట్స్ గో టు ద సిమియోని డీలర్షిప్. $30,000 అయితే సీజే పే చేస్తాడు సిమియానికి. సో ఇప్పుడు సీజే వెళ్ళొచ్చు అక్కడికి. హోండా సివిక్ గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా హోండా సివిక్ అయితే సీజే కొంటాడని చెప్పేసి. 1 సెకండ్, యా మైక్ ఆన్లో ఉందా లేదని చూసాను గైస్ అంతే. హోండా సివిక్ అయితే ఆర్డర్ పెట్టేశాడు ఆల్రెడీ, అది వచ్చేసింది కూడా గైస్. రెడ్ కలర్, ఓకే రెడ్ కలర్ హోండా సివిక్. కాప్స్ ఇచ్చిన $30,000 అంటే జాబ్ కింద అనమాట. $30,000 ఇచ్చారు, దాంట్లో అది మొత్తం కూడా సీజే స్పెండ్ చేస్తాడు కార్కి. సిమియా దగ్గరికి వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టేశాడు. అండ్ ఈరోజు అయితే కార్ కూడా వచ్చేసింది. సో హోప్ యూ గైస్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓకే వచ్చేసాం అనుకుంటా. అండ్ ఆ కార్ని అయితే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను గైస్ ఎండ్ ఓవర్ని, ఎందుకంటే అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా మనకి. రైన్స్ వస్తున్నప్పుడు రోడ్స్ మీద అంతా బాగాలేదు కూడా కార్ ఇది. కార్ ఇది ఇంకా రాలేదా? మన ఆచార ప్రకారం వెయిట్ చేయాలా? నో గైస్, అవర్ కార్ ఈజ్ యాక్చువల్లీ హియర్. లెట్స్ పార్క్ అవర్ బైక్. ఓకే తర్వాత ఎలాగ ఇంటికి వచ్చేస్తుంది, కాకపోతే సీజీ తడిచిపోతున్నాడు. నో ప్రాబ్లమ్ విత్ దాట్. వావ్ లుక్ ఎట్ దాట్ హోండా సివిక్ 2019 మోడల్ గాయస్ ఇది. లుక్ ఎట్ దట్, వావ్ ఇట్స్ అమేజింగ్ గాయస్. చూసారా ఆ ఫ్రంట్ చూసారా, ఇట్స్ ఆల్రెడీ అప్గ్రేడెడ్ గాయస్. ఓకే ఎందుకంటే ఇప్పుడు కానీ మనం ఎటువంటి అప్గ్రేడ్స్ లేకుండా కార్ని తెప్పించుకుంటే సీజే వెళ్ళి అప్గ్రేడ్ చేయించుకోవాలి. సో ఆ మనీ అయితే చాలా చాలా ఎక్కువ అయిపోద్ది సీజేకి. కాబట్టి అప్గ్రేడ్ చేసిన కారే సీజే అయితే తెప్పించుకున్నాడు. కొత్తదే గైస్ కారు హోండా సివిక్. వావ్ ఫ్రంట్ నుంచి చూడండి గైస్, డెవిల్లా ఉంది ఇది, రైట్ డెవిల్లా ఉంది ఇది. వావ్ వీల్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. సో దీంట్లో మనం ఇంకేం కస్టమైజ్ చేయట్లేదు. మనకి కింద లైట్స్ ఉంటాయి అండ్ ఇక్కడైతే వైట్ లైట్స్ ఉంటాయి ఫ్రంట్. యా ఆల్మోస్ట్ అన్ని ఆర్మర్ ఇవన్నీ కూడా అప్గ్రేడ్ అయ్యి వచ్చింది గైస్ కార్ ఇది. సో టైం వేస్ట్ చేయకుండా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం దీన్ని. టెస్ట్ డ్రైవ్ కాదు ఇంకా కార్ మందే గైస్ ఇది. ఓ వావ్ లెట్స్ లుక్ అట్ ద ఇంటీరియర్. దీనికి ఇటు సైడ్ ఉందా స్టీరింగ్, సర్ప్రైజింగ్. వావ్ గైస్ దిస్ కార్ ఈస్ లుకింగ్ సో రియలిస్టిక్. లుక్ అట్ ద ఇంటీరియర్ గైస్, చాలా రియలిస్టిక్గా ఉంది కదా కార్. వావ్ లుక్ అట్ దట్, సీట్స్ ఆర్ రియల్లీ గ్రేట్. చూడండి గైస్ ఒక రియలిస్టిక్ కార్లా ఉంది ఇదంతా. వావ్ డీటెయిల్స్ ఆర్ రియలీ రియలీ గుడ్. డీటెయిల్స్ ఆర్ సో గుడ్ గైస్. అండ్ మిర్రర్ ఈజ్ వర్కింగ్. యా ఆబ్వియస్లీ మనకు వెహికల్స్ మీద చూపించదు. వావ్ ఇట్స్ అమేజింగ్ బ్రో. యా స్పీడోమీటర్ ఇస్ ఆల్సో వర్కింగ్. లుక్ అట్ ద కార్ హోండా సివిక్ 2019 మోడల్. ఓ పర్లేదు రైన్స్లో, కాకపోతే స్కిడ్ అయితే అవ్వట్లేదు. టర్నింగ్ కొంచెం లేట్గా తీసుకున్నా స్కిడ్ అయితే అవ్వట్లేదు గైస్ మనకి కార్ అయితే. దట్స్ ఎ గుడ్ థింగ్. వావ్ 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 లుక్ అట్ దిస్. చూసారా కింద లైట్ రెడ్ కలర్ కోస్ట్లా ఉంది గైస్ ఇది. యా ట్రస్ట్ మీ. For $30,000 guys, we are getting this car for only $30,000.
ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ కార్ గైస్. నో క్రాషెస్. మీరేమంటారు గైస్? ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే మీకు ఆ రోజు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను కదా 2 ఆప్షన్స్. అండ్ ఒకటైతే ఆల్ఫా రోమియో అండ్ ఇంకోటైతే ఇది. మోస్ట్ ఆఫ్ యూ గైస్ దీన్ని అన్నారు, హోండా సివిక్ నచ్చింది అన్నారు. సో ఆ 2 ప్రైస్ ఒకటే అనమాట. సో అందుకనే ఆ రెండింటిని పెట్టాను. హే, నేను దీన్ని ఎప్పుడు చూడలేదు గైస్. 1 సెకండ్. నేను దీన్ని ఎప్పుడు చూడలేదు. దిస్ ఈస్ ఫస్ట్ టైం. వావ్, లుక్ అట్ ద కార్ గైస్. ఐ రియలీ లైక్ ఇట్. ఐ రియలీ లైక్ ఇట్. I really like it, bro. Woo. Wow, amazing car guys, amazing car. ఓకే, ఒకసారి ఇంటికి వెళ్దాం స్లోగా. ఖచ్చితంగా ఈ కార్ చాలా బాగా నచ్చింది గైస్ నాకు. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ డ్రైవ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. ఎందుకంటే నాకు ఫస్ట్ పర్సన్ అంత అలా అలవాట్లేదు. బట్ గ్లిచీగా ఉంది. ఐ థింక్ సో. ఏంటి ప్రాబ్లం అన్నది నాకు తెలీదు. ఐ థింక్ గ్లాసెస్ అయితే బ్లాక్ కలర్ పెట్టాను, అందువల్ల అనుకుంటా. ఐ థింక్ సో. లెట్స్ గో హోమ్ గైస్, లెట్స్ గో హోమ్. వావ్, it's awesome guys, it's awesome. For $30,000 CJ is very lucky actually. $30,000 కి అయితే చాలా బెస్ట్ గైస్. we have 4 sittings, 4 కూర్చోవచ్చు. సో ఏమో ఫ్యూచర్లో ఏమైనా చేస్తే ఊబర్ డ్రైవింగ్ జాబ్ కూడా చేయొచ్చు సీజే అయితే. కాకపోతే సీజే ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేయడు. ఏ జాబ్ లేకపోతే తప్ప ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేయడు సీజే. అండ్ ట్యాక్సీ లైసెన్స్ తీసుకున్నది కూడా సేఫ్టీ కోసం మాత్రమే. ఫ్యూచర్లో ఏ జాబ్ పోయినా సరే ట్యాక్సీ లైసెన్స్తో ట్యాక్సీ నడుపుకోవచ్చు అని చెప్పేసి, జస్ట్ ఇన్ కేస్ అని చెప్పేసి ఆ లైసెన్స్ తీసుకున్నామంతే గైస్. దాట్స్ క్లోజ్ గైస్. గేమ్ అయితే ఈ మధ్యన చాలా స్మూత్గానే రన్ అవుతుంది గైస్. 60 FPS. ఐఎమ్ గెటింగ్ 60 FPS గైస్. బట్ ఇంకా వ్యూస్ కనుక వస్తే చెప్పాను కదా గైస్, అరౌండ్ ఒక వీడియోకి 500-600 వ్యూస్ కనుక వస్తే, యా ఐ విల్ డెఫినెట్లీ బిల్డ్, సారీ నేనైతే డెఫినెట్గా పీసీ బిల్డ్ అయితే చేస్తాను. ఐ విల్ డెఫినెట్లీ బిల్డ్ అ పీసీ. We are here at our home. Wow, పార్క్ చేస్తే ఎలా ఉంటుంది గైస్ కారు మన దగ్గర, చూసారా? లైక్ దాట్. ఓకే, లెట్స్ డూ సమ్ రేసెస్ అయితే చేయలేము, ఎందుకంటే అంత స్పీడ్ కార్ ఏం కాదు కాబట్టి. లెట్స్ డ్రైవ్ సమ్ మోర్. ఆఫ్ రోడ్కి వెళ్దామా? ఆఫ్ రోడ్కి ఏమన్నా ట్రై చేద్దాం దీన్ని. ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం గైస్. చూద్దాం అసలు. నో 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 టర్నింగ్స్ కొంచెం స్లోగా తీసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉంది. కానీ ఎండ్ ఓవర్ కార్తో పోల్చుకుంటే చాలా బెటర్ గైస్ ఇది. యా, రెయిన్స్లో, వానలో చాలా బెటర్ ఇది. యా, నా లక్ బాగుండి గేమ్ బాగా రన్ అవుతుంది గైస్ ఈ మధ్యన స్మూత్గా. సో అందుకనే 720p 60 FPSలో చూడండి గైస్, మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే, లెట్స్ గో టు ఆఫ్ రోడ్. ఓ మ్యాన్, గ్రోవ్ స్ట్రీట్లో ఏదో ఒక ఇల్లు చూద్దామని అనుకున్నా, బట్ ఫస్ట్లో వర్క్. ఓ నో, దట్స్ క్లోజ్. గ్రోవ్ స్ట్రీట్ గైస్, గ్రోవ్ స్ట్రీట్ అంటే గ్రోవ్ స్ట్రీట్లా ఉంటుందంటే, ఇట్స్ నాట్ గ్రోవ్ స్ట్రీట్. ఓకే, ఇదైతే గ్రోవ్ స్ట్రీట్ కాదు. కాకపోతే మనం ఇల్లు ఇక్కడ తీసుకోవచ్చు కాదు, ఏదైనా ఇల్లు తీసుకోవచ్చు ఇక్కడ. బట్ సీజేకి అయితే అరౌండ్ $2 lakh అంత కావాలి గైస్ ఇక్కడ ఇల్లు కొనాలంటే. సో సీజే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి. యా,
ఈ ఇది అండర్ కవర్ జాబ్ వచ్చిన తర్వాత మనం సరిగ్గా వ్యాలెట్ పార్కింగ్ జాబ్ చేయడానికి కూడా ఉండట్లేదు గైస్ నాకు. సో ఎక్కడికైనా జాబ్ చేద్దామని వెళ్ళినా సరే అండర్ కవర్ మిషన్సే వస్తున్నాయి. సో మనకి డైలీ సో త్వరలో వ్యాలెట్ పార్కింగ్ జాబ్ కూడా మళ్ళీ చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే చాలామందికి అది నచ్చింది వ్యాలెట్ పార్కింగ్ జాబ్ అయితే. ఓకే గైస్, సో ఈ కార్ గురించి మీరేమనుకుంటున్నారు గైస్? ఇట్స్ జస్ట్ $30,000, బట్ సీజేకి వచ్చిన $30,000 మొత్తం దీనికి స్పెండ్ చేస్తాడు. అండ్ మీరైతే 720pలో చూడండి గైస్ మ్యాక్సిమం. ఓకే, ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానో మీకు ఆల్రెడీ తెలుసు. సో స్మూత్ గేమ్ ప్లే. అండ్ ఈ కార్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే, వావ్. అండ్ ఈ కార్ని లేకపోతే ఎండెవర్ కార్ని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేద్దామా వద్దా అది కూడా చెప్పండి గైస్ నాకు కామెంట్స్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Right.